హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏ విధంగా డబ్బులు సంపాదించవచ్చు, ప్రతి నిమిషం మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. మనం ఇది ఆన్లైన్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. మనం ఇంటి దగ్గర ఉండి డబ్బులు సంపాదించుకునే అవకాశం. ఇది ఒక 40 మినిట్స్ ఉంటుందండి. చాలా క్లారిటీగా వినండి. ఆ తర్వాత మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో కామెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క వీడియోను ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో రకాల పనులలో కావచ్చు, మన పర్సనల్ వర్క్ కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎన్నో రకరకాలుగా మనం బిజీగా ఉన్నప్పటికీ మన జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది రావడానికి ఏ క్షణమైనా కావచ్చు. అది ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మన జీవితంలో కొత్త మార్పు అనేది రాబోతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోను లాస్ట్ వరకు వినండి. దాంతో పాటు మీ యొక్క నియర్ అండ్ డియర్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా యొక్క ప్రజెంటేషన్ అనేది మీకు ఎవ్రీడే ఉంటుంది. ఆ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది. నెక్స్ట్ మనీలో ఏ అప్డేషన్ రావాలి అనుకున్నా, ఏ అప్డేషన్ వచ్చినా అది ముందు నా ఛానల్ నుంచే ప్రసారం అవుతుంది కాబట్టి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ యొక్క 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్‌లో ఉన్నాయి. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రమే సర్వీస్ సెక్టార్‌లో ఉంది ఫ్రెండ్స్. సర్వీస్ సెక్టార్‌లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రమే. ఈ యొక్క నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని చూసినట్టయితే ఇది ఒక అడ్వాన్స్డ్ ఫ్యూచర్ టెక్నాలజీ అప్లికేషన్ అండి. మనకు తెలిసినటువంటి ఎన్నో రకాల అప్లికేషన్స్ ఆల్రెడీ మన ఫోన్‌లో ఉన్నప్పటికీ ఆ యొక్క అప్లికేషన్‌కు ఈ యొక్క అప్లికేషన్ డిఫరెంట్ కనుక చూసినట్టయితే మన అక్కడ మాత్రం కస్టమర్‌గా ఉంటున్నాం, ఇక్కడ మాత్రం ఓనర్‌గా ఉంటున్నాం అనేది మనం ఇప్పుడు టోటల్‌గా మనం తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ ఆల్, లెట్ us స్టార్ట్ ప్రజెంటేషన్. ఈ యొక్క ప్రజెంటేషన్‌లో మన యొక్క బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు, ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ స్టార్ట్ చేయడం ఏ విధంగా అని చూసినట్టయితే మన మొబైల్‌లో ఓన్లీ మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్స్ అని ఇన్‌స్టాల్ చేసుకున్నట్టయితే ఇది మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. అదేవిధంగా ఈ అప్లికేషన్ అనేది 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది. ఒక సంవత్సరం కాలం పాటు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ వచ్చినాయి 2016లో. ఒక సంవత్సరం పాటు ఈ యొక్క కంపెనీ అనేది లీగాలిటీ కోసం ప్రయత్నం చేసి అన్ని లీగాలిటీ ఓకే అయిన తర్వాతనే స్టార్ట్ అయిన ఈ యొక్క అప్లికేషన్ అండి. అయితే మనకు మార్కెట్‌లో మనం ఉన్నప్పటి ఏవైతే అప్లికేషన్‌లు ఉన్నాయో ఫోన్‌పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, సర్వీస్ సెక్టార్‌కి సంబంధించిన ఎన్నో రకాల అప్లికేషన్‌లు ఉన్నప్పటికీ అవన్నీ మనకు బి2సి మోడల్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం బిజినెస్ టు కస్టమర్ మాత్రమే. అదే కనుక ఈ యొక్క నెక్స్ట్ మనీ చూసినట్లయితే బిజినెస్ టు బిజినెస్ మోడల్‌లో ఉంది. ఒక బి2సి మోడల్‌కు బి2బి మోడల్ గనుక డిఫరెంట్ గనుక చూసినట్టయితే ఈ యొక్క బి2సి మోడల్ అనేది మనం అక్కడ సర్వీసెస్ వాడుకుంటున్నాం. ఓన్లీ సర్వీస్ పోర్టల్ మాత్రమే. అక్కడ మనం కస్టమర్‌గా మాత్రమే ఉంటున్నాము. అదే విధంగా అక్కడ ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఇవ్వట్లేదు కంపెనీలు. అదే విధంగా మనము ఈ యొక్క బి2బి మోడల్‌లో గనుక చూసినట్టయితే ఇక్కడ బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది. అదే విధంగా ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ.
ఇక్కడ మనం ఎప్పుడైతే ఇన్‌స్టాల్ చేసుకొని మనం సైన్ అప్ చేస్తామో, మనం ఇక్కడ పార్ట్నర్‌గా అవుతున్నాము. మనం గనక దీంట్లో యూజర్‌గా ఉండొచ్చు, అర్నర్‌గా ఉండొచ్చు. అది మనకు మనమే డెసిషన్ తీసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? నెక్స్ట్ మనీ మనం ఎందుకు చేయాలి? అని చూసినట్టయితే ఒక నెక్స్ట్ మనీ అనేది నంబర్ 1 సర్విస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నంబర్ 1గా ఉంది సర్విస్ సెక్టార్‌లో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే, ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. జీరో ఇన్వెస్ట్‌మెంట్ అదే విధంగా నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ దాంతో పాటు జీరో లయబిలిటీస్ ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్ మనకు కావచ్చు, కంపెనీ కావచ్చు. ఇక్కడ జీరో ఎక్స్‌పెండిచర్ ఫ్రెండ్స్. ఎలాంటి ఖర్చులు లేకుండా మనం ఈ యొక్క బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఏ ఒక్క టీ కొట్టు పెట్టినా అక్కడ మనకు ఖర్చనేది చాలా అవుతుంది. అదే విధంగా దానికి ఒక టైం అనేది కేటాయించాలి అవసరం ఉంది. దాంతో పాటు ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈ యొక్క ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా అంటే, ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే డిజిటల్ సర్వీసెస్ ఇన్‌స్టంట్ డెలివరీ. మనం ఏవైతే డిజిటల్ సర్వీసెస్ చేస్తున్నామో, ఆ యొక్క డిజిటల్ సర్వీసెస్ మనం దీని ద్వారా మనం వాడినట్టయితే ఇన్‌స్టంట్‌గా మనకు బెనిఫిట్ జరుగుతుంది. దాంతో పాటు ఈ యొక్క అప్లికేషన్ నచ్చి మనము పని చేసినట్టయితే మనకు ఇన్‌స్టంట్‌గా పేమెంట్ ఫెసిలిటీ ఉంది. వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో మన యొక్క బ్యాంకు మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్‌గా గ్రో కావడానికి కారణం ఏంటి అని చూసినట్టయితే, మనకు ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ అనేది మనకు గ్రో కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే, నా యొక్క టీమ్ అనేది ఇప్పుడు ఒక 2000కు పైగా అయిపోయారు ఫ్రెండ్స్. ఎందుకంటే, నేను గతంలో చేసినటువంటి కంపెనీలలో ఇంతగైనా కాలేదు. ఇక్కడ ఎవరికి వారే సర్టిఫికేషన్ ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది. అనేక రకాల ఇన్‌కమ్ ఉంది. రకరకాల ఇన్‌కమ్ ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ వెరీ ఈజీ షేర్ ఆన్‌లైన్ సర్వీసెస్ మనం ఎవ్వరికైనా సరే మనం చెప్పాల్సిన అవసరం ఉన్నటువంటి సర్వీసెస్ ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న సర్వీసెస్. ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు యూజ్ చేసుకునేటువంటి సర్వీసెస్. దాంతో పాటు ఈ యొక్క టీమ్ మేనేజ్‌మెంట్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, ట్రైనింగ్స్ కావచ్చు, మనం డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటువంటి వర్క్. దాంతో పాటు ఇక్కడ మనము బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ అనేది మనము ఈ యొక్క బిజినెస్‌లో మనం పని చేస్తున్నట్టయితే, మనకేదైనా రిస్క్ జరిగినట్టయితే, మనకొచ్చే ఇన్‌కమ్ కావచ్చు, మన యొక్క పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన యొక్క నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక జాబ్ సెక్యూరిటీ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇంత ట్రాన్స్‌పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ యొక్క పూర్వపరాలు ఏంటి అని చూసినట్టయితే నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ యొక్క కంపెనీ యొక్క ఫౌండర్ వచ్చేసి సీఎండీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజినీర్. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. దాంతో పాటు ఇది ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్‌లో మనకు 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది. ఇది ఒక హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది. దాంతో పాటు కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి. మనం ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపియడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇది చేయడానికి మనకు ఎన్నో రకాల అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ దానివల్ల మన జీవితం ఏమైనా మారిందా? దాంతో పాటు దీనివల్ల మనకేమైనా ప్రాబ్లమ్ అవుతుందా దీంట్లో అని చూసినట్టయితే దీంట్లో మీరు సంపాదించుకున్నటువంటి అమౌంట్ అనేది ఇన్‌స్టంట్‌గా మనము వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. దాంతో పాటు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అదే విధంగా ఇక్కడ ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుందది. అదే విధంగా ఇక్కడ బి మోడల్ ఉంది కాబట్టి ప్రతీదీ ఇక్కడ మనము సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. దాంతో పాటు ఈ కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. మనం డిజిటల్‌లో వర్క్ చేసుకుంటున్నాం. అదే విధంగా మనము సరసమైన ధరలకు నాణ్యమైనటువంటి ప్రొడక్ట్స్ ఈ యొక్క నెక్స్ట్‌లో దొరుకుతాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క ప్రతి వ్యక్తిని డబ్బు సంపాదించుకునే అవకాశం మనం ఇప్పిస్తున్నందుకు మనం గౌరవపడాలి. ఎందుకంటే మన జాబ్ మనము చేయడానికి ఇబ్బంది ఉన్నటువంటి టైంలో మనం ఎంతో మందికి ఒక ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఇస్తున్నాం.
ప్రతి వ్యక్తికి మనము డబ్బు సహాయం చేయకుండొచ్చు. మాట సాయం ద్వారా ఇక్కడ డబ్బులొస్తున్నాయి ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ యొక్క లీగాలిటీ ఏంటి అని చూసినట్టయితే జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, దాంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ చేసినటువంటి కంపెనీ. అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనము డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే నెక్స్ట్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 278. అంత ట్రాన్స్‌పరెన్సీ ఉన్నటువంటిది, డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నటువంటిది ఫ్రెండ్స్. కొంతమంది అనుకుంటా ఉన్నారు, మన అమౌంట్ మనకే ఇస్తారేమో. అలా ఏమి లేదు ఫ్రెండ్స్. ఇక్కడ సర్వీసెస్ మాత్రమే ఇస్తారు. కంపెనీ ఎలాంటి ప్రామిస్ చేయట్లేదు. అర్థం చేసుకోండి. పని చేసినట్టయితే డబ్బులొస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రీ సైన్ అప్‌లో కూడా డబ్బులొచ్చే అవకాశం ఉంది. ఒక్క రూపాయి గాని మనం పెట్టకుండా 30,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. కొత్త వాళ్ళంటైతే సైన్ అప్ పైన క్లిక్ చేయండి. పాత వాళ్ళంటైతే లాగిన్ పైన. ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఫ్రీ మెంబర్‌గా ఏ విధంగా డబ్బులిస్తుంది మనకు అని చూసినట్టయితే ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్‌లో అమెజాన్ గావచ్చు, ఫ్లిప్‌కార్ట్ గావచ్చు, బిగ్ బాస్కెట్ గావచ్చు, మనకిక్కడ ఇన్స్యూరెన్స్ సెక్టర్ గావచ్చు, ఇవన్నీ సెక్టర్‌లలో మనకు గ్యారంటెడ్‌గా బెనిఫిట్ ఉంది. ఇవన్నీ సెక్టర్‌లలో మనకు ఫ్రీ సైన్ అప్‌లో కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఇంత ట్రాన్స్‌పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రీ సైన్ అప్‌లోనే మనకు ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తే మనకు దీంట్లో వచ్చేసి ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది అని చూసినట్టయితే ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది మనకు ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్నటువంటిదే. మనకు మార్కెట్‌లో ఉంది ఫ్రెండ్స్ అది. ఆల్రెడీ అమెజాన్‌లో ఉంది, పేటీఎంలో ఉంది, యూట్యూబ్‌లో ఉంది, హాట్‌స్టార్‌లో ఉంది. ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ గల డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే మనము అమెజాన్‌లో చూసుకున్నట్టయితే సంవత్సరానికి రూ. 999 పే చేయాలి. అదే విధంగా అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు. దాంతో పాటు అక్కడ ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు. కానీ ఈ నెక్స్ట్ మనీలో మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే లైఫ్ టైమ్ గ్యారంటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. 1500 రివార్డ్ పాయింట్స్‌కు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. అదే విధంగా డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. డిస్కౌంట్ పాయింట్స్‌తో పాటు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా 50 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. మీరు ఎంతమంది సైన్ అప్ చేపిస్తే అంతమంది పైన ఫ్రీ గిఫ్ట్‌గా మనకు 50 అని ఇస్తుంది రివార్డ్ పాయింట్స్. అదే విధంగా మీరు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే 1500 ఇస్తుంది ఫ్రెండ్స్. ఒక 1500 రివార్డ్ పాయింట్స్‌ను మనం ఏ విధంగా వాడుకోవచ్చు అని చూసినట్టయితే వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వచ్చిన రివార్డ్ పాయింట్స్‌లో మనం రీచార్జ్ సెక్షన్‌లో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం రీచార్జ్ సెక్షన్ వాడుకుంటున్నాం. ఈ యొక్క రీచార్జ్ సెక్షన్‌లో మనము టాటా స్కై గావచ్చు, జియో గావచ్చు, ఎయిర్టెల్ గావచ్చు, ఐడియా గావచ్చు. ఇవన్నీ సెక్టర్‌లలో మనం ఎంత వాడుకోవచ్చు? పర్సెంటేజ్ చూసినట్టయితే మనం 1% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. 2% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. అదే విధంగా ఈ యొక్క రీచార్జ్ సెక్షన్‌తో పాటు ఇక్కడ బుకింగ్ సెక్షన్ ఉంది. బస్ బుకింగ్ గావచ్చు, ఓయో హోటల్స్ గావచ్చు, ఫ్లైట్ బుకింగ్ గావచ్చు. ఇవన్నీ సెక్టర్‌లలో మనకు ఇంకా ఎంత బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈ అన్ని సెక్టర్‌లలో మనకి ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది? 2% రివార్డ్ పాయింట్ ఇచ్చింది. 2-4% క్యాష్ బ్యాక్. దాంతో పాటు ఇక్కడ మనకు నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఈ యొక్క షాపింగ్ అనేది ఆన్‌లైన్ షాపింగ్ ఫ్రెండ్స్. ఇది మన షాపింగే. ఈ యొక్క షాపింగ్‌లో మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది అని చూసినట్టయితే 10-50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటున్నాం. అదే విధంగా 10-20% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంత ట్రాన్స్‌పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, ఇవన్నీ సెక్టర్‌లలో మరి ఇది ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. 25% అనేది డిస్కౌంట్ అనేది మనము
ఆల్రెడీ పే చేస్తున్నాం ఎలక్ట్రిసిటీ బిల్లు. దాంట్లో మనకేమైనా బెనిఫిట్ ఇస్తుందా అని చూసినట్లయితే అక్కడ ఎలాంటి బెనిఫిట్ లేదు. ఇక్కడ మాత్రం 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి? ప్రైమ్ మెంబర్‌షిప్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైమ్ గ్యారంటీడ్‌గా సేవింగ్ అవుతుంది. క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ఎన్ని రివార్డ్ పాయింట్స్ అంటే అన్ని రూపాయలే. కానీ మనం ట్రాన్సాక్షన్‌లో వాడుకుంటున్నాం. ఈ ట్రాన్సాక్షన్‌లో మనము వాడుకుంటూ ఇక్కడ మనకు ఇంకొక బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది. అంటే మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో బిజినెస్ పార్ట్నర్‌షిప్ అవుతున్నాము. మనం నెక్స్ట్ మనీలో అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాయి ఈ యొక్క నెక్స్ట్ మనీ. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే రూ. 1770 ఒక్కసారి పే చేసినందుకు దాంట్లో రూ. 270 అనేది జీఎస్టీ, 1770 అనేది 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. టోటల్ రూ. 1770లో అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. ఒక్కసారి పే చేసినందుకు. అది ఏ విధంగా అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్. మనకు ప్రతి దాంట్లో సేవింగ్ అవుతుంది. మనకు ప్రతి దాంట్లో ఇన్‌కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనకు రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది. మీరు ఎంత మందికైనా రెఫర్ చేయొచ్చు. మనం ఎంత మందికైనా సరే రెఫర్ అండ్ అర్న్. ఎంత మందికైనా రెఫర్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రీపర్చేస్ ఇన్‌కమ్ ఉంది. కండిషన్ లేకుండా ఇస్తుంది ఫ్రెండ్స్. రీపర్చేస్ ఇన్‌కమ్ కండిషన్ లేకుండా ఇస్తుంది. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్. దాంతో పాటు ఇక్కడ టీమ్ రాయల్టీ ఉంది. కంపెనీ రాయల్టీ ఉంది. లీడర్‌షిప్ రాయల్టీ ఉంది. మర్చెంట్ రాయల్టీ ఉంది. ఆటో బైనరీ అనేది అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్. మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు? అన్ని డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఒక్కొక్క పాయింట్ చాలా క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. ఒక్కొక్క పాయింట్ అనేది మనం ఫస్ట్ పాయింట్ అనేది సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. ఆ తర్వాత సెకండ్ పాయింట్ అనేది రిఫరల్ ప్రోగ్రామ్. మనం ఎంత మందికైతే అంతమందికి రిఫర్ చేయొచ్చు. ఏ విధంగా చేయాలి సార్? మీకు అర్థమైంది చెప్పండి. దీంట్లో మీకు సక్సెస్ జరిగిందే చెప్పండి. ఎలాంటి కండిషన్ లేదు. ఇక్కడ మీకు ఏదైతే సక్సెస్ జరిగిందో అదే చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఒక్క రూపాయి క్యాష్ బ్యాక్ రాని అదే చెప్పండి. మీరు ఒక్కరికి చెప్పినట్టయితే 1500 పైన 20% అంటే రూ. 300. ఈ రూ. 300 మీరు ఇన్‌స్టంట్‌గా మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు మీ యొక్క బ్యాంకుకు. డైరెక్ట్‌గా మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు మీ యొక్క అకౌంట్. అదే విధంగా మనం దీంట్లో వచ్చేసి 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యే వస్తుంది మనకు. ప్రతిదీ చాలా క్లారిటీగా ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ రిఫర్ అండ్ అర్న్‌తో పాటు హెల్ప్ అండ్ అర్న్ ఉంది. మీరు ఫస్ట్‌లో చేసిన వాళ్ళ పైన 20% వచ్చింది. రూ. 300. అదే విధంగా వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళ పైన 2% రూ. 30. అదే విధంగా వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళ పైన మనకు రూ. 45. ఈ విధంగా ఇక్కడ లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది. అర్థం చేసుకోండి. లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మన లెవెల్ ఏ విధంగా అయితే గ్రో అవుతూ ఉంటుందో మనకి ఇన్‌కమ్ ఆ విధంగా వస్తూ ఉంటుంది. టోటల్‌గా 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది ఫ్రెండ్స్. ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపంగా ఇచ్చేస్తుంది. ఇంకొక 10% అనేది 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్. దాంతో పాటు ఇక్కడ మనకు గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. అన్నీ మనకు బెనిఫిట్ ఇస్తుంది. ఆ విధంగానే మనం దీంట్లో ఎంత సంపాదించుకోవచ్చు. మీరు 5 మందికి చెప్పారనుకోండి. మీకు అక్కడ 1500 వస్తుంది. వాళ్ళకి కూడా అదే చెప్పండి ఫ్రెండ్స్. 5 మందిని చేయండి. ఈచ్ వన్ టీచ్ 5. ఒక్కరు 5 మంది చేస్తే సరిపోతుంది. ఈచ్ వన్ టీచ్ 5. ఆ విధంగా వాళ్ళు 5 మంది చెప్పడం ద్వారా రూ. 5625 వచ్చేసింది మనకి. వాళ్ళకు కూడా 5 మందికి హెల్ప్ చేస్తూ వెళ్ళిపోవాలి. హెల్ప్ చేస్తూ హెల్ప్ అండ్ అర్న్. ఈ విధంగా చేయడం ద్వారా మనకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది? ఎంత బెనిఫిట్ వస్తుందని చెప్పి చూసినట్టయితే రూ. 178 కోట్ల సంపాదించుకునే అవకాశం ఇస్తుంది.
నమ్మశక్యం కానటువంటి ఇన్కమ్ అర్థం కాదు, కొంతమందికి అర్థం కావట్లేదు. ఎందుకు సార్ ఇంత ఇన్కమ్ వస్తుంది? 178 కోట్లు ఏ విధంగా సంపాదించుకోవచ్చు? ఈచ్ వన్ టీచ్ 5 ఫ్రెండ్స్. ఒక్కరు 5 మందికి చెప్పడం ద్వారా వచ్చే ఇన్కమ్ ఇది. దీంట్లో మనకి ఇక్కడ రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. అసలు కండిషన్ లేకుండానే డబ్బులొస్తున్నాయి ఫ్రెండ్స్. పని చేయడం ద్వారా డబ్బులొస్తున్నాయి. హెల్ప్ చేయడం ద్వారా డబ్బులొస్తున్నాయి. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే, పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ చూసినట్టయితే, ఇక్కడ మనం 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లొస్తుంది. 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. 1% సక్సెస్ అయినా రూ. 2,00,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనము థర్డ్ ఇన్కమ్ సోర్స్ ఏమని చూసినట్టయితే లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా దాంట్లో 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. రీపర్చేస్ ఇన్కమ్ ఇది. ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్‌లో జియో వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళు అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేసారు. అన్‌లిమిటెడ్ డాటా ఫ్రీగా ఇచ్చేసారు. సిమ్‌లు ఫ్రీగా ఇచ్చేసారు. డిఫరెంట్ ఏంటి? వాళ్ళు ఏం చేశారని చూసినట్టయితే నెట్వర్క్ క్రియేట్ చేశారు. 35,00,00,000 మందిని యూజర్స్‌ని తయారు చేశారు. ఇక్కడ ఏం జరిగిందని చూసినట్టయితే ఈరోజు వాళ్ళ ఒక గంట ఇన్కమ్ ఫ్రెండ్స్ 2,10,00,000 ఏ విధంగా సాధ్యమైంది? క్రియేట్ ద టీమ్, మెయింటైన్ ద టీమ్, డూప్లికేట్ ద టీమ్. ఇక్కడ మనం కూడా ఒక టీమ్ సైజ్ క్రియేట్ చేస్తున్న ఒక 1,00,000 మంది అనుకుందాం. ఈ 1,00,000 మంది పైన ఒక్కొక్కరు ఒక మొబైల్ రీచార్జ్, ఒక ఫ్యామిలీలో 2 మొబైల్ రీచార్జ్ చేయాలనుకుంటే రూ. 200 రీచార్జ్ చేసుకున్నట్టయితే దీంట్లో వచ్చే క్యాష్ బ్యాక్ చూడండి ఫ్రెండ్స్, 2% అంటే రూ. 8. రూ. 400 మీద 2% వస్తుంది, రూ. 8. అది టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూసినట్టయితే 8,00,000. దాంట్లో 25% అంటే రూ. 2,00,000 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే పర్ లెవెల్ 20,000. ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకంటే ఓన్లీ రీచార్జ్ సెక్షన్‌లోనే రూ. 20,000 వస్తాయి. ఇంకా అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది, ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంది. ఇన్ని సెక్టార్‌లలో ఇంత డబ్బులు రావచ్చు అని చూస్తే నెలకు రూ. 1,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకు వచ్చిన డబ్బులు ఏవైతే ఉందో ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ మీద అది 100% ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంట్లో ఎలాంటి టీడీఎస్ కానీ, అడ్మిన్ చార్జెస్ కానీ డిడక్షన్ అనేది ఉండదు. 100% ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి సార్? 10 లెవెల్ తర్వాత కూడా మా టీమే కదా! యెస్. దాంట్లో కూడా మనకు రాయల్టీ ఉంది. టీమ్ రాయల్టీ. ఈ టీమ్ రాయల్టీ అనేది మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు ప్రైమ్ మెంబర్ చేసి దాంట్లో ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు వచ్చినట్టయితే 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్ అయినట్టయితే మనకి ఇక్కడ సిల్వర్ 1% 1,500 పైన రూ. 15 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ గోల్డ్ రాయల్టీ ఉంది. మీరు తీసుకొచ్చిన 5 మందికి మీరు సిల్వర్‌గా చేసినట్టయితే మీకు గోల్డ్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతారు. 2% వస్తుంది. 1,500 పైన రూ. 30 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్. దాంతో పాటు ఇక్కడ డైమండ్ రాయల్టీ ఉంది ఫ్రెండ్స్. మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్‌లలో 5 లెగ్‌లలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము గోల్డ్‌గా చేసినట్టయితే మనకు డైమండ్ రాయల్టీ వస్తుంది. డైమండ్ రాయల్టీ ఎంత వస్తుందని చూసినట్టయితే 3% వస్తుంది. 1,500 పైన రూ. 45 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ డైమండ్ రాయల్టీ. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే డిఫరెంట్ లెగ్‌లలో 5 లెగ్‌లలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము డైమండ్‌గా సృష్టించినట్టయితే క్రౌన్ డైమండ్ మనము ఈ యొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది? కంపెనీ టర్నోవర్ నుంచి మనకు 1% కంపెనీలో ఎవరు ప్రైమ్ మెంబర్ అయినా మనకు 1% రావడం జరుగుతుంది. ఇది మన క్రౌన్ డైమండ్ ఇన్కమ్ అంటారు. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ రూ. 9,00,000. యావరేజ్‌గా నెలకు రూ. 3,00,000 ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తుంది ఫ్రెండ్స్. ట్రాన్స్‌పరెన్సీ ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. అది వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% వస్తుంది. డైరెక్ట్‌గా మీరు బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచి వస్తుందంటే మీరు సిల్వర్ అయిన నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. దీంట్లో వచ్చేసి మీరు వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో నైట్ 12 తర్వాత వస్తుంది డైలీ. అది మీరు బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు, ఐఎంపీఐ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షనే వస్తుంది. అదే విధంగా ఇక్కడ మనము మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 గనుక చేసినట్టయితే గోవా ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకు 5/25 125
చేసినట్టయితే మీకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది 90 డేస్ లోపు. ఒకవేళ గనక ఏదైనా కారణం చేత అది మిస్ అయిపోయేలా నో టైమ్ లిమిట్ ఫ్రెండ్స్ ఇక్కడ 525, 125, 625 గనక చేసినట్టయితే మనకు దుబాయ్ ప్రోగ్రామ్ అనేది గ్యారంటీ. దాంతో పాటు ఇక్కడ కంపెనీ పరంగా ఏం హెల్ప్ ఇస్తుంది చూసినట్టయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్‌గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రమోషన్‌లో ఒక గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆర్‌టిపి ప్రోగ్రామ్స్ ఉంటాయి. రీజనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. అదే విధంగా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఉంటుంది. మీరు తీసుకోవచ్చు, మీ యొక్క జూనియర్స్‌ని అటెండ్ చేయించొచ్చు. దాంతో పాటు ఈ యొక్క ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి ఇక్కడ సంవత్సరానికి 16,731 రూపాయలు బెనిఫిట్ అవుతుంది. అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, గ్రోసరీస్ తీసుకోవచ్చు. విన్ విన్ ఆఫర్ ఫ్రెండ్స్ ఇది. మీకు పొదుపు అవుతుంది, మాకు సంపాదన అవుతుంది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే సైన్ అప్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, మనం దీంట్లో ఏ విధంగా సైన్ అప్ కావాలి అని చూసినట్టయితే కొత్త వాళ్ళైతే సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. పాత వాళ్ళనైతే లాగిన్ పైన క్లిక్ చేయాలి. సైన్ అప్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అడుగుతుంది. ఫస్ట్ స్టెప్‌లో మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో, మీకు ఈ వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళకి రిఫరల్ నేమ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేయండి. రైట్ సైడ్‌లో చెక్ చేయండి ఫ్రెండ్స్. చెక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నంబరు, యూజర్ నేమ్ వస్తుంది. చెక్ చేసుకోండి. అది వాళ్ళే అనుకుంటే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచ్యులేషన్స్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత స్టెప్ 2లో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 3లో మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. స్టెప్ 4లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అక్కడ మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకునే కంపెనీలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది యూజర్ నేమ్ అనేది. అది అవైలబుల్ ఉంటే కంగ్రాచ్యులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత 6వ స్టెప్‌లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఫ్రెండ్స్ నెక్స్ట్ యాష్ 1, 2, 3, 4, 5 ఆ విధంగా పెట్టుకోండి. అది స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఆల్ఫాబెట్స్ ఉండాలి, 1, 2, 3 ఉండాలి. ఆ తర్వాత మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ కేవైసీ గురించి మీ డీటెయిల్స్ అన్ని పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ అన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది. బెల్ ఐకాన్ పక్కన దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లాస్ట్ డౌన్‌లో ఎడిట్ ప్రొఫైల్ అని వస్తుంది. ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు గనక ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలి అనుకుంటే దీంట్లో వచ్చేసి మనకు రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ యాడ్ మనీ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ కావడానికి రూ. 1770 కాబట్టి 1770 పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పే యూ మనీ ఐసీఐసీఐ అని వస్తుంది. ఐసీఐసీఐ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏదైతే గేట్‌వే ఉందో అది మీరు దేని ద్వారా తెచ్చుకుంటారు? గూగుల్ పేనా? పేటీఎమా? క్రెడిట్ కార్డా? డెబిట్ కార్డా? ఆన్‌లైన్ అకౌంటా? మీ ఇష్టం ఫ్రెండ్స్. అక్కడ మీరు ఎగ్జాంపుల్ డెబిట్ కార్డ్ అయితే అక్కడ డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డ్ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీవీ నంబర్ ఉంటుంది. 3 అంకెల నంబర్ అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ పే నౌ పైన క్లిక్ చేసినట్టయితే అక్కడ మీకు ఓటీపీ వస్తుంది బ్యాంక్ నుండి. అది ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే మీకు సక్సెస్‌ఫుల్‌గా మీ యొక్క బ్యాంక్ నుంచి డిడక్షన్ అయిన తర్వాత ఈ ఒక్క వాలెట్‌లోకి రావడం జరుగుతుంది. వాలెట్‌లోకి వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోండి. డబ్బులు వచ్చాయి అనుకుంటే అప్పుడు ఇక్కడ అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి. అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే పైన మీకు పాన్ నంబర్ అడుగుతుంది. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత నామినీ పేరు ఎంటర్ చేయండి. నామినీ ఏజ్ ఎంటర్ చేయండి. నామినీ రిలేషన్‌షిప్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబుల్ క్లిక్ చేసి అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. కంగ్రాచ్యులేషన్స్ అని వస్తుంది. ఆ తర్వాత థంబ్ మార్క్ వస్తుంది. అప్పుడు మీరు ఒకసారి రీచార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసి ఈ యొక్క కేవైసీ డీటెయిల్స్ అనేవి పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్‌ను ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డ్‌ను ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ చేసిన తర్వాత 4 అవర్స్ టైం తర్వాత మీ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్ అనేది పొందొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనీలో మన యొక్క గ్రాండ్ అప్లైన్ ఎవరున్నారు? వాళ్ళు ఏం సాధించారు నెక్స్ట్ మనీలో అని చూసినట్లయితే మన నెక్స్ట్ మనీలోనే
నాకు ఫస్ట్ డైమండ్ ఫ్రెండ్స్ చంద్రశేఖర్ సార్ గారు. అదేవిధంగా అతని యొక్క జూనియరే ఇతను సుభాష్ సార్ గారు. నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీలో అద్భుతంగా ట్రైనింగ్ ఇస్తాడు సార్. అదేవిధంగా మన డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌కు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ ఖన్నా గారు. మన గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీలో మీరు వర్క్ చేస్తూ సక్సెస్ కావాలనేదే నా కోరిక. దాంతో పాటు మీరు ఈ యొక్క వీడియోను మీ యొక్క నియర్ అండ్ డియర్ ఎవరైతే డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.